జిల్లా సూర్యాపేటలో నల్ల బ్యాడ్జీలతో ఆశాల నిరసన ర్యాలీ మానవహారం. జిల్లా వ్యాప్తంగా వందలాదిగా తరలి వచ్చిన ఆశా వర్కర్లు ప్రధాన వీధుల మీదుగా నిరసన ర్యాలీ. సీఎం రేవంత్ ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఇచ్చిన మాట ప్రకారం 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్. తమకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆశాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28వ తారీఖున జరిగినటువంటి ఆశా వర్కర్ల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్బంధకాండతోటి అక్రమ రాష్ట్రాలతోటి ఎక్కడికక్కడ అడ్డుకొని ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం అనేది జరిగింది. ఇవాళ ఆశా వర్కర్లు గొంతెమ్మ కోరికలేం మరవట్లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి, మాకు మంత్రి పదవులు ఇవ్వండి, లేదా నెలకు లక్షలాది రూపాయల వేతనం ఇవ్వండి, మాకు ఏసీ రూములు ఇవ్వండి, కార్లు ఇవ్వండి అని చెప్పేసి ఇలా ఎక్కడ కూడా ఆశా వర్కర్లు గొంతెమ్మ కోరికలు మరవట్లేదు. ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అన్ని హక్కులు కాపాడుతామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు అడగడం అనేది జరుగుతూ ఉంది. ఇలా 2.5 సంవత్సరాలు గడిచినా కానీ నేటి వరకు కూడా ఆశా వర్కర్ల మాట ఎత్తేటువంటి పరిస్థితిలో లేరు. ఇలా 9,500 తోటి ఇలా ఆశా వర్కర్లు బతికేటువంటి పరిస్థితిలో లేరు. ఇలా చాలీసారని వేతనంతో పెరిగిన ధరలతోటి వాళ్ళ కుటుంబ పోషణ ఇలా భారంగా మారింది. ఇలా గతంలో వచ్చినటువంటి కరోనా టైంలో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేసి కరోనా టాబ్లెట్ పంచినటువంటి వీరవనికలు ఆశా వర్కర్లు. ఈ యొక్క సమ్మెని మేము అసెంబ్లీ చలో అసెంబ్లీ అని పెట్టుకుంటే ఇంతవరకు మాకు ఏదీ లేకుండా చేసిన ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. మేము ఒక ఆశ చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచే ముందు మాకు హామీ ఇచ్చారు. ఏంటంటే మేనిఫెస్టోలో 18,000 జీతం చేస్తాం, మీకు 18,000 జీతం చేస్తున్నాను అన్నారు. అట్లనే ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు. దయచేసి మాకు ఉద్యోగ భద్రత మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగ భద్రత ఒకటి, మళ్ళీ ఇంకోటి 18,000 జీతం, నిత్యావసరాలు ఎన్ని పెరిగినా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ సీతక్క లోగా ఏం మాట్లాడింది, ఒక ఆశా వర్కరు రోడ్డుకి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కుటుంబాన్ని మర్చిపోయి ఇవాళ సంఘ సేవ చేస్తున్నానని సీతక్క అన్నది ఆ రోజున. ఈ రోజు మళ్ళీ మాట తప్పుకొని అదే సీతక్క అసెంబ్లీలో ఉండి మా గురించి ఎందుకు మాట్లాడతలేదు అని మీకు సమన్వయంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే మొదలుకొని ఇక నుంచి మాత్రం నిర్వాధిక సమ్మెను మేము స్టార్ట్ చేస్తాం. ఎక్కడ వదిలిపెట్టము, ఎక్కడ పడితే అక్కడే మేము ఈ సమ్మెలు కొనసాగిస్తాము.